హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే ప్లాన్ లో ఉంది అని తెలిసింది. సో సిబిడిసి అంటే ఏంటి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇండిపెండెన్స్ డే కోసం వీఆర్ హ్యావింగ్ ఎ స్పెషల్ ఆఫర్. 15th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీతో స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎస్పెషలీ 3 ఇంపార్టెంట్ కోర్సెస్ పైన. అబ్సల్యూట్ బిగినర్స్, డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు, యూపీఎస్సీ ఓరియంటేషన్ లో ఉన్న వాళ్ళు, ఇప్పటి నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఉండాలనుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఇది యాక్చువల్ ఫీ ఏమో 15,000, బట్ యాజ్ అన్ ఇనాగరల్ ఆఫర్ వీఆర్ లాంచింగ్ ఇట్ ఎట్ 10,000, విచ్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th ఆగస్ట్ వరకు 10,000 రూపీస్కి మీరు జాయిన్ కావచ్చు. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ కోర్సు, యూపీఎస్సీలో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని కవర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్ ఇది. ఈ మెయిన్ కోర్స్ విత్ లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్, రెండు కూడా లైవ్ క్లాసెస్ వినొచ్చు మరియు రికార్డెడ్ గా కూడా చూసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ ఫీ 50,000 అండ్ వీఆర్ ఆఫరింగ్ ఎట్ 40,000 రూపీస్ ఫ్లాట్. ఇది అగైన్ 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. అండ్ ఈవెన్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రతి ఒక్క కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కమ్స్ ఫ్రీ విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఇక్కడ ఫ్రీ అయిపోతుంది. దీంతో పాటు ఫ్రీగా వచ్చేస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ, ఎన్ఆర్ఎస్, సిఈటి ఎగ్జామ్ ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్, రైల్వేస్ కి, ఐబిపిఎస్ కి, ఎస్ఎస్సికి, దీనికి ఒక కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి అన్నమాట. యూపీఎస్సీతో పాటు ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ సిసాట్. దీనికి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. అండ్ అలాగే యూపీఎస్సీ ఆప్షనల్ కి కూడా వీ హ్యావ్ ఎ స్పెషల్ ఆఫర్. 25,000 ఉండే నార్మల్ ఫీ కాస్త ఇప్పుడు 20,000కి మనం ఆఫర్ చేస్తున్నాం. సో ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. So let's look at today's interesting concept, CBDC. Full form ఏంటి? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అసలు ఏంటి కదా, చాలా పేర్లు వింటూ ఉంటాం మనం. కరెన్సీ అంటారు, పేపర్ కరెన్సీ అంటారు, ఫియట్ కరెన్సీ అంటారు, క్రిప్టో కరెన్సీ అంటారు, ప్రైవేట్ కరెన్సీ అంటారు, సావరిన్ కరెన్సీ అంటారు. దర్ ఆర్ సో మెనీ వర్డ్స్. అసలు ఏంటి ఈ డిజిటల్ కరెన్సీ ఏంటి, కరెన్సీ కథ ఏంటి ఒకసారి చూద్దాం. కరెన్సీ కథ చూసే ముందు ఆది మానవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సిస్టమ్ ఎలా ఉండేదో ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ లో అందరూ కూడా అడవుల్లో ఉండేవాళ్ళు. ఎవరికి కావాల్సింది వాళ్ళు వేటాడుకొని తినేవాళ్ళు. సివిలైజేషన్ లేదు, నాగరికత లేదు. నాగరికత మొదలైన కొత్తల్లో, అంటే సివిలైజేషన్ ఎప్పుడైతే మొదలైందో అంటే అర్థం ఏంటి, మనుషులు సొసైటీలుగా ఎప్పుడైతే ఫామ్ అయ్యారో, జనావాసాలుగా ఎప్పుడైతే ఫామ్ అయ్యారో, దే స్టార్టెడ్ హ్యావింగ్ నీడ్స్. వాళ్ళకి ఏం అవసరం అయ్యాయి? నీడ్స్, అవసరాలు వచ్చాయి. దేనికి? ఇల్లు అవసరం, ఒక హౌస్ అవసరం అవుతుంది. అండ్ గుడ్స్ అవసరం, రకరకాల వస్తువులు, సేవలు, ఇల్లు, ఇలాంటివన్నిటికీ వాటికి అవసరం వచ్చింది. అందరి దగ్గర అన్నీ ఉంటాయా? క్లోత్స్ కూడా తీసుకోండి, బట్టలు కూడా. ఒకప్పుడు బట్టలు కూడా వేసుకునే వాళ్ళు కాదు. అలా తిరిగే వాళ్ళు, కొట్టుకొని దొరికిన జంతువుని కొట్టుకొని చంపుకొని తినేసేవాళ్ళు అంతే. తర్వాత ఏమైంది? వాళ్ళు జనావాసాల్లోకి రావడం, నివసించడం మొదలైంది. నివసించడం మొదలయ్యాక ఇల్లు కావాల్సి వచ్చింది, వస్తువులు కావాల్సి వచ్చింది, బట్టలు కావాల్సి వచ్చింది, ఇంకా రకరకాల వాటికి అవసరాలు అనేవి రావడం జరిగింది. మరి అందరి దగ్గర అన్నీ ఉంటాయా? ఉండవు. మనం హైపోథెటికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇద్దరు వ్యక్తులు తీసుకుందాం, రామారావు అండ్ కృష్ణారావు అని చెప్పి ఇద్దరిని తీసుకుందాం. ఇప్పుడు రామారావు, కృష్ణారావుని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, రామారావు దగ్గర మీకు ఈ ఎగ్జాంపుల్ తీసేసుకుందాం, ఈజీగా ఉంటుంది. సుత్తి ఉంది. హీ హాజ్ సంథింగ్ కాల్డ్ సుత్తి. రామారావు దగ్గర ఏముంది? సారీ, కృష్ణారావు దగ్గర సుత్తి ఉంది. అండ్ రామారావు దగ్గర లెటస్ సే కత్తి ఉంది అనుకోండి. ఇప్పుడు రామారావుకి ఏమో ఈ సుత్తి కావాలి, కృష్ణారావుకి ఈ కత్తి కావాలి. వాట్ కెన్ దే డూ? దే కెన్ ఎక్స్చేంజ్. ఈ కత్తి తనకి ఇచ్చేసి ఈ సుత్తిని తీసుకోవచ్చు. ఇలా చేసేదాన్ని మనం ఏమంటాం? బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి విధానం అని చెప్పి అంటాం. మీకు కత్తి, సుత్తి కొంచెం రిథమిక్ గా ఉంటుందని చెప్పాను. అదర్వైజ్ మనం ధాన్యం ఇచ్చి గోధుమలు తీసుకోవచ్చు, గోధుమలు ఇచ్చి వేరే ఏదైనా పెసలు తీసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోండి. అంటే ఇనీషియల్ గా మనకి
మనకి ఏదైతే అవసరమో వాళ్ళ దగ్గర ఉంటే అతనికి అవసరమైంది అతనికిచ్చి మనకి కావాల్సింది మనం తీసుకునే వాళ్ళం. దాన్నే మనం ఏమంటాం బార్టర్ సిస్టమ్ అని అనేవాళ్ళం. ఈ బార్టర్ సిస్టంలో కన్ఫ్యూజన్ వచ్చింది. వాల్యుయేషన్ ఎలా వేస్తావు? ఒక కత్తికి ఎన్ని సుత్తులు ఇస్తాం, లేదా ఒక సుత్తికి ఎన్ని కత్తులు ఇస్తాం, వాల్యుయేషన్ ఎలా వేస్తాం అనేది ఒక పెద్ద ప్రాబ్లం. తర్వాత ఏం చేశారంటే బార్టర్ సిస్టంలోనే దే స్టార్టెడ్ హ్యావింగ్ మెటల్స్ లైక్ బ్రాంజ్ మెటల్స్. ఇది ఎలా వచ్చిందంటే చూడండి, ఒక సుత్తి ఈక్వల్ టు 10 బ్రాంజ్ మెటల్స్. ఒక కత్తి, ఇది కత్తి కదా, సారీ, ఈ సుత్తి ఈక్వల్ టు 20 బ్రాంజ్ మెటల్స్. ఈ రకంగా స్టాండర్డైజ్ చేయడం మొదలు పెట్టారు. అర్థమైందా? కత్తిని సుత్తిని ఒక కామన్ మెటల్ కరెన్సీలోకి, ఇది కరెన్సీ కాదు, ఇంకా ఒక కామన్ ఐటెంలోకి క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీకు మన సుత్తి ఏమో 20 బ్రాంజ్ మెటల్స్ అండ్ కత్తి ఏమో 10. సో ఒక సుత్తికి ఎన్ని వస్తాయి? 2 కత్తులు వస్తాయి. ఒక సుత్తికి 2 కత్తులు వస్తాయి, ఎందుకంటే 20 బ్రాంజ్ మెటల్స్, ఇది 10 కదా, ఇంటూ 2. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెట్టారు. స్టార్టింగ్ లో డైరెక్ట్ గా వస్తువులు మార్పిడి, తర్వాత మధ్యలో ఒక కామన్ మెటల్ కానీ, లేదా మీకు షెల్స్ అని ఉంటాయి, మనకి గవ్వలు ఉంటాయి చూడండి, సముద్రంలో దొరుకుతుంటాయి గవ్వలు, ఇలాంటివి తీసుకున్నారు. వీటిని తీసుకుని వీటి ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది మొదలు పెట్టారు. అప్పటికి ఇంకా పేపర్ కరెన్సీ రాకముందు ఇవన్నీ ఉండేవి అనమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రాంజ్ మెటల్ కావచ్చు, షెల్ కావచ్చు, కత్తి కావచ్చు, సుత్తి కావచ్చు, వాటన్నిటికీ ఏముందండి? దే హావ్ సంథింగ్ కాల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే అర్థం ఏంటి? ఇన్హెరెంట్ గా దానికే ఒక వాల్యూ ఉంది. ఈ గవ్వలకి ఏంటి సార్ వాల్యూ అంటే, గవ్వలు అందంగా ఉండేవి, చాలా మంది గవ్వలు ఉండాలని కోరుకునేవారు. బ్రాంజ్ అనేది మెటలేగా, దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. బేసికల్ గా దట్ ఈస్ ఏ యూస్ఫుల్ మెటల్, దాన్ని ఏదో ఒక పర్పస్ కి మనం ఉపయోగించవచ్చు. కాబట్టి దానికి ఇన్హెరెంట్ గా, ఇంట్రిన్సిక్ గా దానిలోనే వాల్యూ అనేది ఉంది. దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. ఇది బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ లో మధ్యలో ఒక బ్రాంజ్ మెటల్ నో దేన్నో తీసుకొచ్చి చేయడం మొదలు పెట్టారు. ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారో చూడండి. ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత ఈ బ్రాంజ్, ఓ మై గాడ్, ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత ఈ మెటల్ కరెన్సీస్ వచ్చాయి. మెటల్ కరెన్సీస్ మీరు వినుంటారు. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ వచ్చాయి. అంటే ఏదన్నా కొనాలంటే ఇన్ని గోల్డ్ కాయిన్స్, ఇన్ని సిల్వర్ కాయిన్స్ ఇచ్చి కొనుక్కునే వాళ్ళు. మనకి ఒక 10 కేజీల బియ్యం కావాలి, ఇన్ని సిల్వర్ కాయిన్స్, 20 కేజీల ధాన్యం కావాలి, ఇన్ని గోల్డ్ కాయిన్స్, అలా చేయడం మొదలు పెట్టారు. సో గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ స్టాండర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మనీ. ఒక స్టాండర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మనీ కింద దే స్టార్టెడ్ యాక్టింగ్. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఆల్సో హ్యావ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. అంటే అర్థం ఏంటి? గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ అనేది 10 గోల్డ్ కాయిన్లు ఇస్తే మనకి 20 కేజీల బియ్యం వస్తుంది అనేదే కాదు అక్కడ. దాంతోపాటు గోల్డ్ ఇట్ సెల్ఫ్, ద కాయిన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఎందుకు చెప్తున్నానో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీ దగ్గర 2000 రూపాయల నోట్ ఉందనుకోండి. ఈ 2000 రూపీస్ నోట్ అనేది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఎక్స్చేంజ్ వాల్యూ. అంటే ఆ 2000 రూపీస్ నువ్వు ఇచ్చి ఏదైనా వస్తువు కానీ, సేవలు కానీ నువ్వు కొనుక్కోవచ్చు. దాంతో ఏదన్నా ఐస్ క్రీమ్స్ కొనుక్కోవచ్చు, గడ్డం గేయించుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. కానీ ఆ 2000 రూపాయల నోటు నువ్వు వేరే ఏ రకంగా పనికొస్తుందా? దాంతో వేరే వాటిని కొనుక్కోవడానికి పనికొస్తుంది తప్పితే ద నోట్ ఇట్ సెల్ఫ్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. అంటే దీనికి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందా అంటే లేదు. ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందా అంటే ఏమంటాం? లేదు. మరి గోల్డ్ కాయిన్కి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందా అంటే ఉంది. ఎందుకంటే గోల్డ్ని ఆభరణాలుగా మనం వాడతాం, వేరే రకంగా వాడుకుంటాం, దానికి ఆల్రెడీ వాల్యూ ఉంది. కానీ మనకి ప్రభుత్వం ప్రస్తుతం ఇష్యూ చేస్తున్న కరెన్సీకి వేరే వాల్యూ ఉండదు. దానిపైన రాసి ఉండేది, దాన్ని ఇచ్చి మనం ఏదన్నా వస్తువు కొనుక్కోవడానికి పనికొస్తుంది తప్పితే నోటుకి స్వతహాగా ఎటువంటి వాల్యూ ఉండదు అని అర్థం. మీకు చూడండి, డిమానిటైజేషన్ వచ్చినప్పుడు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇంకా చెల్లవు అన్న తర్వాత ఆ నోట్లు దేనికన్నా పనికొచ్చాయంటే చెత్తబొట్లో పడేయడానికి తప్పితే పనికిరాలేదు. అంటే మన గవర్నమెంట్ ఇచ్చిన టైం ఫ్రేమ్ లో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే ఉపయోగపడింది. ఎక్స్చేంజ్ చేయకుండా ఉండిపోయి అనుకోండి, అవి ఎందుకు పనికిరాకుండా జీరో వాల్యూ అయిపోయాయి. బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి.
సో మెటల్ కరెన్సీస్ వచ్చాయి. బార్టర్ సిస్టమ్ తర్వాత మనకి ఏమొచ్చింది, మెటల్ కరెన్సీస్. కానీ మెటల్ కరెన్సీస్ కి కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. ఆ తర్వాత చైనాలో మొట్టమొదటిసారి పేపర్ కరెన్సీ వచ్చింది. పేపర్ కరెన్సీ ఇష్యూ చేయడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎటువంటి సిస్టమ్ నడుస్తుంది ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎటువంటి సిస్టమ్ నడుస్తుంది? గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళ తరపున సెంట్రల్ బ్యాంక్స్, ఆ దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ ఇష్యూయింగ్ కరెన్సీ. ఎటువంటి కరెన్సీ? పేపర్ లేదా కాయిన్స్ కరెన్సీని ఇష్యూ చేస్తున్నాయి. ప్రిడామినెంట్ గా పేపర్, కాయిన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువగా పేపర్ కరెన్సీని ఇష్యూ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కరెన్సీని మనం అర్థం చేసుకునే ముందు ఐ విల్ టెల్ యూ 2 ఇంపార్టెంట్ వర్డ్స్. వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మీరు. ఒకటి ఫియట్ మనీ లేదా కరెన్సీ, రెండవది లీగల్ టెండర్. ఈ 2 పదాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫియట్ మనీ అంటే అర్థం ఏంటి? A fiat money is something that is issued by government. ప్రభుత్వం ద్వారా ఇష్యూ చేయబడ్డ కరెన్సీ లేదా మనీని ఏమంటాం? ఫియట్ మనీ అంటాం. అండ్ ఇట్ హ్యాస్ నో ఇంట్రిన్సిక్ వాల్యూ. అంటే పేపర్ కరెన్సీ లాంటిది, దానికంటూ వేరే వాల్యూ ఉండదు. బ్యాంకు ఇష్యూ చేసింది కాబట్టే దానికి వాల్యూ. ఇప్పుడు గోల్డ్ కాయిన్ తీసుకోండి, అది బ్యాంక్ ఇష్యూ చేసింది కాబట్టే వాల్యూ అంటామా? బ్యాంక్ ఇష్యూ చేయకపోయినా సరే యూ విల్ స్టిల్ ట్రీట్ ఇట్ యాజ్ వాల్యుబుల్. గోల్డ్ కాయిన్ మనం ఎలాగైనా వాల్యుబుల్ గానే ట్రీట్ చేస్తాం. కానీ ఈ పేపర్ కి గవర్నమెంట్ ఇష్యూ చేసింది కాబట్టే వాల్యూ, లేకపోతే నో అదర్ వాల్యూ, నో ఇంట్రెన్సిక్ వాల్యూ. అలాంటి దాన్ని ఏమంటారండి? ఫియట్ మనీ లేదా ఫియట్ కరెన్సీ అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? డాలర్స్, మన ఇండియాలో ఉన్న రూపీస్, చైనాలో ఉన్న యువాన్స్, ఇవన్నీ కూడా ఫియట్ మనీ లేదా ఫియట్ కరెన్సీకి ఎగ్జాంపుల్స్. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లీగల్ టెండర్. లీగల్ టెండర్ అంటే అర్థం ఏమిటి? ఇట్ ఈస్ యూ కెన్ టెండర్ ఇట్ లీగల్లీ. టెండర్ ఏంటంటే ఎవరికైనా మీరు పేమెంట్ కింద ఇవ్వవచ్చు, యాజ్ పేమెంట్, రైట్? యాజ్ పేమెంట్, ఒక పేమెంట్ కింద మీరు దాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ కట్టాలి, మీ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లు ఇచ్చి మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టారనుకోండి, గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఏమంటాం? ఇట్ ఈజ్ లీగల్ టెండర్. అర్థమైందా? లేదు, మీరు మున్సిపల్ ట్యాక్స్ కట్టడానికో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికో, లేకపోతే వేరే గవర్నమెంట్ సర్వీసెస్ ఉపయోగించుకోవడానికో, లేకపోతే ఏదైనా వస్తువులు సేవలు కొనుగోలు చేయడానికో ఇది చెల్లుతుంది అని ప్రభుత్వం చెబితే దాన్ని లీగల్ టెండర్ అని చెప్పి అంటారు. ప్రభుత్వం చెల్లదు అని చెప్తే అది లీగల్ టెండర్ కాదు. సో జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్స్ ఇష్యూ ఫియట్ కరెన్సీస్, గవర్నమెంట్ ఇష్యూ చేసే కరెన్సీస్ ఏమంటాం? ఫియట్ కరెన్సీస్. అండ్ దెన్ మేక్ దెమ్ లీగల్ టెండర్. అంటే అర్థం ఏమిటి? గవర్నమెంట్ కరెన్సీని ఇష్యూ చేసి తర్వాత ఈ కరెన్సీస్ ని మీరు లీగల్ గా ఉపయోగించవచ్చు. యూ కెన్ టెండర్ దెమ్ ఫర్ ఎనీ పేమెంట్స్. ట్యాక్స్ కట్టడానికి కానీ వేరే దానికి కానీ దేనికైనా వీటిని ఉపయోగించవచ్చు అని గవర్నమెంట్ స్టాంప్ వేసేస్తుంది, అంటే గవర్నమెంట్ చెప్పేస్తుంది. సో ఎనీబడి కెన్ యూజ్ దిస్ కరెన్సీ. ఇప్పుడు మీకు చూడండి, నరేంద్ర మోదీ గారు డిమానిటైజేషన్ టైంలో ఒక స్టేట్మెంట్ వాడారు. ఈ పలానా రోజు రాత్రి 8 గంటల తర్వాత, లేకపోతే అర్ధరాత్రి 12 గంటల తర్వాత దిస్ విల్ నో లాంగర్ బి లీగల్ టెండర్ అంటారు. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు విల్ నో లాంగర్ బి లీగల్ టెండర్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు అన్నారు. అంటే అవి లీగల్ గా యాక్సెప్ట్ చేయబడవు, పేమెంట్ కింద యాక్సెప్ట్ చేయబడవు అని చెప్పారు. సడన్ గా చెప్పారు కాబట్టి 1 నెల రోజులు టైం ఇచ్చారు. ఈ లోపు మీరు బ్యాంకుకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని టైం ఇవ్వడం జరిగింది, రైట్? సో లీగల్ టెండర్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫియట్ మనీ అంటే మీకు అర్థమైంది, లీగల్ టెండర్ అంటే కూడా అర్థమైంది. ఇప్పుడు మీరు ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారంటే, ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పకపోతే మీకు డిజిటల్ కరెన్సీ అనే కాన్సెప్ట్ అర్థం కాదు. లీగల్ టెండర్ అంటే తెలిసింది కదా మనకి, అండ్ ఫియట్ కరెన్సీ అంటే కూడా తెలిసింది. ఫియట్ కరెన్సీ ఎనీ కరెన్సీ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్
Legal tender is if it is made legal tender, declared legal tender by the government, it becomes legal tender. Government declare చేస్తే అది legal tender. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బిట్ కాయిన్ అనే పదం మీరు వింటూ ఉంటారు. ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ. ప్రైవేట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్. విల్ యూ సే ఇట్ ఈస్ ఫియట్? ఇట్ ఈస్ నాట్ ఫియట్. ఎందుకు ఫియట్ కాదు? It is not issued by government. Can you call it legal tender? Legal tender అవ్వాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఇష్యూ చేయాలి. ఇండియా గవర్నమెంట్ లీగల్ టెండర్ అని చెప్పిందా? నో. ఇన్ ఇండియా ఇట్ ఈస్ నాట్ లీగల్ టెండర్. కానీ ఒక కంట్రీ రీసెంట్గా ఒక కంట్రీ బిట్ కాయిన్ ని లీగల్ టెండర్ అని చెప్పి డిక్లేర్ చేసింది. ఆ కంట్రీ పేరు మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. One country in the world has declared this currency as legal tender. So ఆ కంట్రీ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే బిట్ కాయిన్ అనేది లీగల్ టెండర్, అంటే లీగల్ గా ఒక పేమెంట్ మెకానిజం గా చెల్లుతుంది. కానీ ఈజ్ ఇట్ ఫియట్? నో. ఎందుకంటే ఇట్ వాస్ నాట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేయబడలేదు. బిట్ కాయిన్ కదా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను. చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే బిట్ కాయిన్ అర్థం కావాలన్నా ఈ రోజు చెప్తున్న కాన్సెప్ట్ అంతా మీరు అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే తర్వాత చెప్పబోయే బిట్ కాయిన్ గురించి కూడా మీకు క్లారిటీ వస్తుంది. So let's keep this Bitcoin aside and come back to CBDC. సో మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం? ఒక పేపర్ కరెన్సీ, ఇండియాలో ఏదన్నా దేశంలో ఇష్యూ చేయబడే పేపర్ కరెన్సీ ఈజ్ బోత్ ఫియట్ అండ్ లీగల్ టెండర్. యాజ్ ఆఫ్ నౌ లీగల్ టెండర్ అని కూడా మనం చెప్తున్నాం. గవర్నమెంట్ అది మరి ఇంక చెల్లదు అని చెప్పేంత వరకు అది లీగల్ టెండర్ గానే ఉంటుంది. మరి వాట్ ఈజ్ సిబిడిసి? సిబిడిసి అంటే పేరులో ఉంది, ఇట్ ఈస్ ఎ డిజిటల్ కరెన్సీ. సిబిడిసి అనేది ఫియటా? ఎస్, ఇట్ ఈస్ ఫియట్. ఫియట్ అంటే అర్థం ఏంటి? ఇష్యూడ్ బై సెంట్రల్ బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఇష్యూ చేయబడే కరెన్సీ కాబట్టి ఫియట్ కరెన్సీ. ఈజ్ ఇట్ లీగల్ టెండర్? ఎస్. అర్థమైందా? మరి ఫియట్ ఇది ఫియట్ మరియు లీగల్ టెండర్. అదే బిట్ కాయిన్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఫియట్. లీగల్ టెండరా కాదనేది ఆ కంట్రీ డిసైడ్ చేస్తుంది. ఇండియాలో బిట్ కాయిన్ లీగల్ టెండర్ కాదు, కానీ సిబిడిసి ఈజ్ లీగల్ టెండర్. మరి ఈ రకంగా మీకు ఏమర్థమవుతుంది? ఈ రెండు ఒకటేగా. ప్రెసెంట్ మనం చూస్తున్న పేపర్ కరెన్సీ, మీ దగ్గర ఉన్న 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, అండ్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేద్దాం అనుకున్న డిజిటల్ కరెన్సీ రెండు సేమే. డిజిటల్ కరెన్సీ అండ్ పేపర్ కరెన్సీ ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. అందుకే ఆర్బీఐ అంటుంది బోత్ ఆర్ అబ్సల్యూట్లీ సేమ్, జస్ట్ దట్ ఇట్స్ ఫార్మ్ ఈజ్ డిఫరెంట్. దీని యొక్క రూపం అనేది డిఫరెంట్. ఎందుకు? ఇది ఫిజికల్లీ నాట్ ప్రింటెడ్. ఇట్ ఈస్ నాట్ ప్రింటెడ్ ఫిజికల్లీ. ఇట్ ఓన్లీ అపియర్స్ ఇన్ డిజిటల్ ఫార్మ్. డిజిటల్ ఫామ్ లోనే ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ సమ్ ఐపీ అడ్రస్ లాగా ఏదో నెంబర్స్ ఉంటాయి తప్పితే దానికి ఫిజికల్ గా ఒక పేపర్ లాగా మీకు రాదు. కంప్లీట్ గా అసలు పేపర్ లాగా మీకు ఈ సిబిడిసి అనేది రాదు. అర్థమైందా? అయితే మీకు క్వశ్చన్ అడగొచ్చు, సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ సిబిడిసి అనేది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కి సర్వే చేస్తే 86% సెంట్రల్ బ్యాంక్స్ అంటున్నాయి వీఆర్ ప్లానింగ్, వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్, వీఆర్ థింకింగ్ అబౌట్, వీఆర్ రీసెర్చింగ్ అబౌట్ డిజిటల్ కరెన్సీస్, థింక్ చేస్తున్నాం అంటున్నాయి. ఇంకా కొన్ని అందులో ఇంకొన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టేశాయి. చైనా ఈజ్ అతి త్వరలో తన డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయబోతుంది కూడా. అయితే ఎందుకు సెంట్రల్ బ్యాంక్స్ ఇవన్నీ ఇష్యూ చేయాలని అనుకుంటున్నాయి? మొదటిది increased demand for digital currencies. క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఎలా ఆన్లైన్లో లేకపోతే చేతికి ఇవి లేకుండా ఈ డిజిటల్ కరెన్సీస్ కి డిమాండ్ పెరిగింది. వాళ్ళకి ఎలా తెలిసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిట్ కాయిన్ లాంటి కరెన్సీస్ ఉన్నాయి చూడండి, అవి పాపులర్ అయిపోయాయి. ఇవి కూడా డిజిటలే. బిట్ కాయిన్ ఈజ్ ఆల్సో డిజిటల్, ఇట్ ఈస్ ఆల్సో వర్చువల్. కాకపోతే ఇది ప్రైవేట్, ఇట్ ఈస్ నాట్ సోవరెన్, ఇట్ ఈస్ నాట్ ఫియట్. ఇది ప్రైవేట్. దీనికి ఒక ఇష్యూవర్ అంటూ ఉండరు. అంటే ప్రభుత్వం మనకి ఇష్యూ చేసింది కదా నార్మల్ కరెన్సీని, బిట్ కాయిన్ అలా కాదు. బిట్ కాయిన్ కదా ఇందులో వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, సెపరేట్ గా మాట్లాడదాం.
డిమాండ్ అనేది బాగా పెరిగి, ఎలా తెలిసింది వాళ్ళకి? బిట్ కాయిన్స్ విపరీతంగా జనాలు కొంటున్నారు కాబట్టి మనం కూడా ఒక డిజిటల్ ఇష్యూ చేయాలి, డిమాండ్ ఉంది కాబట్టి అని ఒక రీజన్. రెండవది, బికాజ్ డిజిటల్ కరెన్సీస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్స్ ఆర్ రెగ్యులేటెడ్. ఇవి రెగ్యులేట్ చేయబడతాయి కదా, గవర్నమెంట్ వీటిని రెగ్యులేట్ చేస్తుంది. గవర్నమెంట్ వీటిని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి వొలటైలిటీ తక్కువ ఉంటుంది. అంటే ధరలు పెరిగిపోవడం తగ్గిపోవడం, కరెన్సీ వాల్యూ పెరిగిపోవడం తగ్గిపోవడం అనేది ఉండదు, నార్మల్గా స్టేబుల్గా ఉంటుంది. కానీ బిట్ కాయిన్ చూడండి, రోజు రోజుకి పెరిగిపోతుందంటారు, తగ్గిపోతుంటారు, హైలీ వొలటైల్. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. సప్లై డిమాండ్ తప్పితే ఎవ్వరు దాన్ని కంట్రోల్ చేయలేరు, దాన్ని ఎవరు రెగ్యులేట్ చేయలేరు. కానీ ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసే కరెన్సీస్ని రెగ్యులేట్ చేయొచ్చు. సో వొలటైలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఇంకో కారణం. ఇంకొకటి చూడండి, కాస్ట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. నార్మల్గా మీరు పేపర్ కరెన్సీ ఇష్యూ చేస్తే ఆ పేపర్ ప్రింట్ చేయాలి కదా, పేపర్ ప్రింట్ చేయడానికి కొంత కాస్ట్ అవుతుంది. అదే మీరు డిజిటల్గా రూపీస్ని ఇష్యూ చేశారనుకోండి, డిజిటల్ కరెన్సీ ఇష్యూ చేశారనుకోండి, కాస్ట్ తగ్గిపోయిందిగా, గవర్నమెంట్కి మొత్తం తగ్గిపోతుంది. అది ఎనదర్ కారణం, అది ఎనదర్ రీజన్. అండ్ రెండోది, సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేసే డిజిటల్ కరెన్సీ అనేది క్యాన్ బీ ట్రాక్డ్ ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఎవరి దగ్గర ఎంత ఉంది అనేది ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు క్యాష్ అనుకోండి, ఎవరి చేతిలో ఎంత క్యాష్ ఉంది అనేది మీరు ట్రాక్ చేయలేరు. అందరూ ఎక్కడ పెడతారో ఎక్కడ దాస్తారో తెలియదు. కానీ డిజిటల్ కరెన్సీ డిజిటల్ ఫామ్లో ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్ దీన్ని ఈజీగా ట్రాక్ చేసేస్తుంది, ఎవరి దగ్గర ఎంత ఉంది అనేది తెలుస్తుంది, ఫ్రాడ్స్ ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేయడం అనేది కుదురుతుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇన్స్టెంట్ పేమెంట్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. పేమెంట్స్ క్యాన్ బి డన్ ఇన్స్టెంట్లీ. ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అటెన్షన్ పే చేయండి. ఇప్పుడు నార్మల్ టైమ్స్లో ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయో చూడండి. అగైన్ రామారావు కృష్ణారావు తీసుకుందాం. రామారావు కృష్ణారావుకి మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఒక నార్మల్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. సో రామారావు ఫిజికల్గా క్యాష్ని హ్యాండ్ ఓవర్ చేస్తే, ఫిజికల్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ క్యాష్, ఈ ట్రాన్సాక్షన్లో ఎటువంటి రిస్క్ అయినా ఉందా? నో రిస్క్. ఎందుకు? డైరెక్ట్గా క్యాష్ అనేది ఎవరికి చేతికి వెళ్ళాలో వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. రిస్క్ అనేది లేదు. ఏ రిస్క్ లేదు? పేమెంట్ రిస్క్ లేదు, సెటిల్మెంట్ రిస్క్ లేదు. పేమెంట్ వెళ్ళిందో లేదో, సెటిల్మెంట్ అయ్యిందో లేదో రిస్క్ లేదు. డైరెక్ట్గా నువ్వు క్యాష్ ఇచ్చేసావు, పార్టీకి క్యాష్ ఇచ్చావు, నో ప్రాబ్లం. అలా కాకుండా రామారావు కృష్ణారావు ఇద్దరికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇది ఎస్బీఐ అకౌంట్, ఇది ఐసిఐసిఐ అకౌంట్. రామారావుకి ఎస్బీఐ అకౌంట్లో మనీ ఉంది, కృష్ణారావుకి ఐసిఐసిఐ అకౌంట్లో మనీ ఉంది. రామారావు కృష్ణారావుకి మనీ పంపించాలంటే ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి పంపించారు అనుకోండి, దానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఎన్ఈఎఫ్టి అంటారు, యూపీఐ అంటాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, అంటే ఫోన్పేలు గూగుల్ పే ద్వారా చేస్తారు, భీమ్ యాప్ ద్వారా చేస్తారు, ఐఎంపిఎస్ ద్వారా చేస్తారు, ఆర్టీజీఎస్ ద్వారా చేస్తారు. ఇవన్నీ డిఫరెంట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్. ఇందులో రిస్క్ ఉందా లేదా? ఎస్, దేర్ ఈజ్ ఎ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ రిస్క్. దేర్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ, మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు? ఈ పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ చూసుకునే వాళ్ళు. మనకి ఎన్పిసిఐ అని చెప్పి అంటాం, ఇది మధ్యలో ఉంది. సో ఈ బ్యాంకు నుంచి ఆ బ్యాంకుకి వెళ్ళడానికి వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాటి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ సిస్టమ్స్ని ఉపయోగించుకొని వెళ్ళాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనీ గెట్స్ లాస్ట్, వెళ్ళాల్సిన అకౌంట్కి వెళ్ళదు, తర్వాత కేసులు పెట్టడం, వీళ్ళు వాళ్ళతో కస్టమర్ కంప్లైంట్స్ ఇవ్వడం, వీళ్ళు ఇవ్వడం. అలా రీసెంట్గా నిన్న ఒక అబ్బాయి నాకు 20,000 రూపీస్ పేమెంట్ చేశాడు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గూగుల్ పే చేశాడు, నాది ఐసిఐసిఐ. తను ట్రాన్సాక్షన్ రిసీప్ట్ కూడా నాకు పంపాడు, కానీ నా అకౌంట్లో క్రెడిట్ అవ్వాల. 24 hours అయిపోయింది, కానీ తన దగ్గర డిడక్ట్ అయిపోయింది, నా దగ్గరికి రాలేదు. సో తను వాళ్ళ బ్యాంకులో కంప్లైంట్ చేశాడు, సార్ నేను పంపించాను పలానా సార్కి, అది ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వలేదు అని. దీన్నే మనం ఏమంటాం? పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ రిస్క్ అంటాం. మధ్యలో ఏదో టెక్నాలజీ ఇష్యూస్ రావచ్చు, వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎక్కడో ఎర్రర్ జరగవచ్చు, దీనివల్ల డిలేలు అవుతూ ఉంటాయి. మొన్న రీసెంట్గా నేను ఒక
బయట వ్యాపారికి, చిరు వ్యాపారికి మ్యాంగోస్ కొన్నప్పుడు 200 రూపీస్ ఫోన్ పే చేశాను. 200 రూపీస్ ఫోన్ పే చేస్తే నా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే 200 రూపీస్ డిడక్ట్ అయిపోయింది. అతని ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే 200 రూపీస్ క్రెడిట్ అయినట్టుగా రావట్లా. యాక్చువల్గా అతనికి 200 రూపీస్ రాలేదు. 200 రూపీస్ అతను రాలేదు. సేమ్ ప్రాబ్లం మళ్ళీ. ఫోన్పేకి నేను కంప్లైంట్ చేస్తే ఫోన్పే వాడు ఏమన్నాడు, మీ బ్యాంక్ వాళ్ళకి కాల్ చేయండి అన్నాడు. ఈ 200 రూపీస్ కోసం ఎందుకు ఈ కాల్స్ అని ఏం చేస్తానని చెప్పి అతనికి నేను క్యాష్ ఇచ్చేసాను. మీరు ఫిజికల్గా క్యాష్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఏ తలనొప్పి ఉండదు. ఇలా పేమెంట్ సిస్టమ్స్, ఎన్ఈఎఫ్టీలు, ఐఎంపీఎస్ చేసినప్పుడు కొన్నిసార్లు సిస్టంలో కొన్ని ఫెయిల్యూర్స్ వల్ల ఇంటర్మీడియట్ మధ్యలో ఇంకొకరు ఉంటారు కదా, దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మీరు డిజిటల్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, సిబిడిసిలో మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఇఫ్ యూ ట్రాన్సాక్ట్ ఓవర్ సిబిడిసి, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ క్యాష్ ట్రాన్సాక్షన్. రామారావు, కృష్ణారావు మళ్ళీ తీసుకోండి, సేమ్ ఎగ్జాంపుల్. రామారావు దగ్గర సిబిడిసి ఉంది, కృష్ణారావు దగ్గర కూడా సిబిడిసి ఉంది. జనరల్ గా ఇట్ విల్ బి మెయింటైన్డ్ బై ఆర్బిఐ, సెంట్రల్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే రెండు కరెన్సీలు కూడా ఒకే సాఫ్ట్వేర్ మీద నడుస్తాయి. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ విల్ బి ఇన్స్టెంట్, యాజ్ గుడ్ యాజ్ హ్యాండింగ్ ఓవర్ క్యాష్. నువ్వు చేతికి క్యాష్ ఇచ్చినట్టే లెక్క. దీనికి మరి ఫిజికల్ ఫామ్ అంటూ లేదు, చేతికి క్యాష్ ఇచ్చినట్టే లెక్క. ఇమీడియట్ గా మన దగ్గర డిజిటల్ రూపీస్ తగ్గిపోయి అక్కడ డిజిటల్ రూపీస్ కృష్ణారావు దగ్గర పెరిగిపోతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే నో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ రిస్క్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ విషయంలో ఇంప్రెస్ అవుతుంది. ఆర్బీఐ కూడా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ రిస్క్ ఉండదు, మధ్యలో ఎవరు మధ్యవర్తులు అవసరం లేదు, ఇంటర్మీడియట్స్ అవసరం లేదు, ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ అనేది ఇన్స్టెంట్ గా సెటిల్ అయిపోతుంది. పడిందా లేదా, 24 hours వెయిట్ చేయాలా, చూడాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. జీరో రిస్క్. అండ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్ట్ గా ఆర్బీఐ దగ్గరే మనం వాళ్ళే అకౌంట్స్ మెయింటైన్ చేయవచ్చు. ఎందుకంటే ఫిజికల్ గా బ్రాంచ్లు ఓపెన్ చేసి చేయక్కర్లేదు కదా, ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఆన్లైన్. సో బ్రాంచ్లు ఓపెన్ చేసి క్యాష్ తెచ్చి ఈ కాన్సెప్ట్ ఉండదు. ఎవ్రీథింగ్ కెన్ బి మెయింటైన్ డిజిటల్లీ. అండ్ ఆర్బీఐ వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నింటికి డైరెక్ట్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కొన్ని మనకి కన్స్యూమర్ పేమెంట్స్కి ఉపయోగిద్దాము. అంటే ఏదైనా మీరు ఒక రిటైల్ షాప్కి వెళ్ళారనుకోండి, ఏదైనా కొనాలనుకోండి, డిజిటల్ రూపీస్ లో కొనేలాగా ఇలా కొన్ని వాటికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి పైలట్ ప్రాజెక్ట్స్ చేసి తర్వాత ఎలా ఫంక్షన్ అవుతాయో చూద్దామని అనుకుంటున్నారు. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సిబిడిసి. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక విషయం, ఇంకొక లాస్ట్ విషయం చెప్పాక సమ్మరైజ్ చేస్తాను. అదే మీరు నార్మల్ రూపీస్ అనుకోండి, మీరు బ్యాంక్స్ లో ఏం చేస్తారు, డిపాజిట్స్ చేస్తారు. బ్యాంకులో డిపాజిట్స్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ సిబిడిసిస్ కి నో ఇంట్రెస్ట్ విల్ బి పెయిడ్, ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, సిబిడిసి వచ్చాక అది కూడా డైరెక్ట్ గా ఆర్బీఐ మెయింటైన్ చేస్తే మరి బ్యాంకుల్లో ఎవరు చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. పీపుల్ విల్ స్టాప్ డిపాజిటింగ్ దేర్ మనీ విత్ బ్యాంక్స్. అందరు కూడా ఈ డిజిటల్ కరెన్సీలోకి మారిపోతారు కదా అనే డౌట్ వస్తుంది. సరే బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోతే ఏమవుతుంది సార్ అని మీరు అడగచ్చు. మరి బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోతే డిపాజిట్ల ద్వారానే కదా బ్యాంక్స్ కి మనీ వస్తుంది. మనీ బ్యాంకులు డిపాజిట్ ద్వారానే వస్తుంది. మరి ఆ మనీనే కదా బ్యాంక్స్ లోన్ రూపంలో ఇస్తాయి. డిపాజిట్స్ ద్వారా వచ్చిన మనీయే కదా బ్యాంక్స్ లోన్ రూపంలో ఇస్తాయి. మరి బ్యాంకులు డిపాజిట్సే రాకపోతే లోన్స్ ఎలా ఇస్తాయి? సరే లోన్స్ లేకపోతే ఏంటి సార్ నష్టం, ఎవరికి కావాలి లోన్స్ అని అనొచ్చు. మరి లోన్స్ లేకపోతే కార్పొరేట్స్ బిజినెసెస్ ఎలా సెటప్ చేస్తాయి, ఎక్స్పాన్షన్ ఎలా చేస్తాయి? ఈ కార్పొరేట్ వాళ్ళ కోసం మనం ఎందుకు సార్ ఆలోచించాలి? వాళ్ళు బిజినెస్ పెట్టకపోతే ఏమవుతుంది? మరి కార్పొరేట్ వాళ్ళు బిజినెస్ పెట్టకపోతే కంట్రీలో గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, లేదా ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? వాళ్ళు ఏదో ఒక ఫ్యాక్టరీ పెడితేనే కదా నలుగురికి ఉద్యోగం అనేది వస్తుంది. ప్రభుత్వం అన్ని పనులు చేయలేదు కదా. అర్థమైందా? అందుకని ఒక సాలిడ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈస్ రిక్వైర్డ్. బ్యాంక్స్ అనేవి హెల్దీగా ఉండాలంటే డిపాజిట్స్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే లోన్స్ ఇవ్వగలుగుతాయి. మరి డిజిటల్ కరెన్సీ వస్తే అందరూ ఇటువైపు మూవ్ అయిపోతే మరి బ్యాంకుల్లో ఎవరు డిపాజిట్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. దానికి ఇది ఒక రిస్క్ అనమాట. కానీ ఆర్బీఐ ఏముంటుంది, నేను డిజిటల్ కరెన్సీ మీద వడ్డీ ఇవ్వను కదా, కానీ బ్యాంక్ వాళ్ళు డిపాజిట్స్ మీద వడ్డీ ఇస్తారు కదా. సో అందుకే జనాలు బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేయడానికి ఇష్టపడతారు. డిజిటల్ కరెన్సీ మెయింటైన్ చేసినా దానిపైన ఆదాయం ఏమీ రాదు కాబట్టి పీపుల్ విల్ కంటిన్యూ టు పుట్ దేర్ మనీ విత్ బ్యాంక్స్ అని ఆర్బీఐ అంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఒకసారి సమరైజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫియట్ అంటే ఇష్యూడ్ బై గవర్నమెంట్. దిస్ ఈజ్ లీగల్ టెండర్, యాక్సెప్టెడ్ పేమెంట్, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన పేమెంట్ కింద మనం చూడొచ్చు.
ఇన్స్టెంట్ పేమెంట్స్ జరుగుతాయి, యాజ్ గుడ్ యాజ్ క్యాష్ పేమెంట్స్. ఇన్స్టెంట్ పేమెంట్స్ జరిగిపోతాయి విత్ నో ఇంటర్మీడియరీ, మధ్యలో ఎవరు అవసరం లేదు. ఈక్వివలెంట్ టు, అబ్సల్యూట్లీ ఈక్వివలెంట్ టు పేపర్ కరెన్సీ ఇష్యూడ్ బై గవర్నమెంట్, జస్ట్ దట్ ఫార్మ్ ఈజ్ డిఫరెంట్. దీని యొక్క రూపం మాత్రమే వేరు, లక్షణాలన్నీ అబ్సల్యూట్లీ సేమ్. రైట్, దట్స్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా, దాంట్లో మనం బిట్ కాయిన్ గురించి తెలుసుకుందాం. బిట్ కాయిన్కి సిబిడిసికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.